హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూరిస్ట్ మనోజ్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు తిరుమల అప్డేట్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. ఫ్రెండ్స్, దయచేసి ఇక్కడ ఎర్రగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో అప్పుడు మన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో దాని ద్వారా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఫ్రెండ్స్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు తిరుమల ఘాట్ రోడ్ ప్రజెంట్ ఎలా ఉందనేసి. ప్రజెంట్ అయితే మొదటి ఘాట్ రోడ్ మీదుగా అంటే మనం తిరుమల నుండి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్లో ప్రస్తుతం అయితే 1 అవర్ అంటే 1 గంట తిరుపతి నుంచి తిరుమలకు, అలాగే ఇంకొక గంట తిరుమల నుండి తిరుపతికి అయితే వాహనాలు అనేది వస్తున్నాయి. సో ఈరోజు టీటీడీ వాళ్ళు అలాగే ఢిల్లీ ఐఐటి నిపుణులు తిరుమల 2వ ఘాట్ రోడ్ అయితే చెక్ చేశారు. సో రీసెంట్గా పెద్ద పెద్ద బండరాళ్ళు అక్కడికి వచ్చి పడడం వల్ల భారీగా ఘాట్ రోడ్ డ్యామేజ్ అయింది. సో చాలా అద్భుతంగా వర్క్ చేసి సాధ్యమైనంత వరకు వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ ఘాట్ రోడ్ మీదుగా ఈ రోడ్ నుండి అయితే భక్తులకైతే అనుమతిస్తారు. ఫ్రెండ్స్, 2వ ఘాట్ రోడ్లో ఈ రోడ్ నుండి భక్తులకైతే అనుమతిస్తారు. లింక్ రోడ్ ద్వారా తిరుమలకైతే వెళ్లాల్సి ఉంటుంది. సో మీరు తిరుమలకి వెళ్ళేటప్పుడు గుర్తించాలి, మోకాళ్ళ మెట్ట దగ్గర మనకైతే ఒక రోడ్డు వస్తుంది చూసారా. సో అదే లింక్ రోడ్ అనమాట. సో ఆ రోడ్ మీదుగా మనం మళ్ళీ మొదటి ఘాట్ రోడ్లకి మనం ఎంట్రీ ఇచ్చేసి సో అలా ఆ రోడ్ మీదకి అయితే మనం తిరుమలకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇంకొక అప్డేట్ వచ్చేసి రీషెడ్యూల్ ఆప్షన్స్ని టీటీడీ వాళ్ళు మరికొన్ని రోజులకైతే పొడిగించడం జరిగింది. సో ప్రజెంట్ ఉన్నట్టు వరకే వాళ్ళు చెప్పడం జరిగింది. నవంబర్ 18 నుండి 30 వరకు ఎవరికైతే దర్శనం టికెట్లు ఉండి భారీ వర్షాల కారణంగా తిరుమలకు రాలేకపోయారో సో వాళ్ళకి రీషెడ్యూల్ అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈరోజు దాన్ని మరికొన్ని రోజులు ఎక్స్టెండ్ చేశారు. ఫ్రెండ్స్, డిసెంబర్ 10 వరకు ఈ డేట్ని అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరికైతే నవంబర్ 18 నుండి డిసెంబర్ 10 వరకు దర్శనం టికెట్లు ఉండి భారీ వర్షాల కారణంగా తిరుమలకు రాలేకపోయారో సో వాళ్ళకి రీషెడ్యూల్ ఆప్షన్ని ఇవ్వాలనేసి టీటీడీ నిర్ణయించింది. ఫ్రెండ్స్, సో వాళ్ళకి ప్రజెంట్ అయితే కేవలం 300 రూపాయల స్పెషల్ ఇంటర్ దర్శన్ టికెట్స్ పొందిన వాళ్ళకి మాత్రమే రీషెడ్యూల్ ఆప్షన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు అందరికీ రాలేదు. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో చాలామంది టెన్షన్ పడుతున్నారు, రీషెడ్యూల్ ఆప్షన్ చాలామందికి రాలేదు. సో ఎవరికి 1 or 2 మెంబర్స్కి వచ్చింది. సో మరికొన్ని రోజుల్లో అందరికీ వస్తుంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, టికెట్ పొందిన ప్రతి భక్తుడికి రీషెడ్యూల్ అనేది ఆప్షన్ వస్తుంది. సో కొంచెం వెయిట్ చేయాలి. ఆ సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు మరింత అప్డేట్ చేస్తున్నారు. సో దీనికి మరింత సమయం పడుతుంది కాబట్టి మనం మరికొన్ని రోజుల్లో ఆ రీషెడ్యూల్ అనేది ఆప్షన్ అందరికీ వస్తుంది. తర్వాత ఆన్లైన్ వర్చువల్ సేవ టికెట్స్ 500 రూపాయల టికెట్స్ పొందిన భక్తులకు కూడా రీషెడ్యూల్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, సో మీరు ఎవరైతే నవంబర్ 18 నుండి డిసెంబర్ 10 వరకు దర్శనం టికెట్లు ఉండి కూడా రాలేకపోయారో సో వాళ్ళకి అనేది ఈ అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, సో అంతకు ముందు ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో వెయిట్ చేద్దాం, మరికొన్ని రోజుల్లో దాని గురించి ఏమైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, అలాగే ఇంకా మనకి డిసెంబర్ మంత్లో ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే మనకి ఇంకా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. సో ఆ టికెట్లు ఏంటంటే ఆన్లైన్ వర్చువల్ సేవ టికెట్స్. ఫ్రెండ్స్, ఈ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో మన ప్రీవియస్ వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటిని మీరైతే చూసి ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సేవా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత దానికి డేటు తర్వాత టైం స్లాట్ అనేది ఒకటి తీసుకోవాలి కాబట్టి సో ఆ డేటు టైం స్లాట్ తీసుకున్న తర్వాతే మీకైతే టికెట్ అనేది వస్తుంది. సో అప్పటి వరకు ఆ టికెట్ బుక్ చేసుకుని మీరైతే తిరుమలకు వెళ్ళలేరు. ఎప్పుడైతే మీరు డేటు టైం స్లాట్ బుక్ చేసుకుంటారో అప్పుడే మీకైతే టికెట్ వస్తుంది. సో ఆ టికెట్ ద్వారా మాత్రమే మీరైతే తిరుమలకు వెళ్ళాలని ఉంటుంది. ఫ్రెండ్స్, కాబట్టి ఈ టికెట్లు ప్రస్తుతం డిసెంబర్ మంత్లో 8వ తేదీకి అలాగే 31వ తేదీకి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో రిమైనింగ్ డేట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఈ 2 రోజులకు మాత్రమే ఎందుకు టీటీడీ వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదంటే సో ఆ 2 రోజుల్లో ఏమన్నా స్పెషల్ ఫెస్టివల్స్ ఉండొచ్చు, అందుకనేసి ఇంకా ఆ టికెట్స్ రిలీజ్ చేయలేదు. మేబీ 1 or 2 డేస్లో ఈ టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు ఇంకా అందుబాటులో ఈ టికెట్స్ అనేవి ఉన్నాయి. సో ఎవరైతే ఎమర్జెన్సీగా తిరుమలకు వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో సాధారణంగా తిరుమలకి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ మంత్ జనవరిలో వైకుంఠ ఏకాదశి అనేది ఒకటి వస్తుంది. ఫ్రెండ్స్, సో ఈ వైకుంఠ ఏకాదశి ఒక ప్రత్యేకమైన పండుగ. దాదాపు 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. సో అందులో మనం దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే ఎమర్జెన్సీగా సోమవారం దర్శనం కావాలనుకుంటే వాళ్ళైతే డిసెంబర్లో వెళ్ళండి. సాధారణంగా వెళ్ళాలనుకుంటే జనవరిలో వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. సో అప్పుడైతే వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి సేవ జనవరి మంత్ కోటా కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సాధారణంగా టీటీడీ శ్రీవారి సేవ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి నెల
శ్రీవారి సేవ కోటను అంతకు ముందు నెల 10 నుండి 15 తేదీలోపు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ జనవరి మంత్కి వచ్చేసి వైకుంఠ ఏకాదశి అనేది ఒక ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఈ ఫెస్టివల్కి మరింతమంది శ్రీవారి సేవకులు సహాయం అనేది కావాలి. సో అందుకనేసి ఎంతమంది సేవకులు కావాలనేసి టీటీడీ నుంచి పర్మిషన్ రాలేదు. సో అది వచ్చిన వెంటనే టీటీడీ శ్రీవారి సేవ డిపార్ట్మెంట్ అయితే శ్రీవారి సేవ కోటాని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో జనవరి మంత్కు చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశి. సో ఆల్మోస్ట్ అందరూ తిరుమలకి టికెట్ తిరుమల లేటెస్ట్ అప్డేట్స్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఓం నమో వెంకటేశాయ.